రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉరకలేస్తుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం త్రివేణి సంగమంతో పాటు వరంగల్, ములుగు జిల్లాల్లో ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో ఎప్పటికప్పుడు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజల్ని అలర్ట్ చేశారు అధికారులు. రాష్ట్రంలో నిన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి, కృష్ణా నదులు ఉరకలేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోదావరికి వరద భారీగా పెరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరి నీటి మట్టం 15.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గంట గంటకు ప్రవాహం పెరుగుతూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలతో ఉభయ నదులకు వరద పోటెత్తింది. కాళేశ్వరం పుష్కర్ ఘాట్ల దగ్గర ఉభయ నదులు 12.2 మీటర్ల ఎత్తులో ప్రవహించడంతో దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉభయ నదుల నుంచి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద పోటెత్తడంతో 9,02,550 క్యూసెక్కులు ఇంట్లో చేరింది. దీంతో మొత్తం 85 గేట్లు ఎత్తి వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు విడుదల చేశారు అధికారులు. భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద భారీగా చేరింది. అన్నారం సరస్వతి బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో చండ్రుపల్లి వాగులోకి భారీగా వరద రావడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి పరివాహక గ్రామాల్లోని పత్తి, ఇతర పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలెవరూ వాగులు దాటకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ గోదావరి ఉరకలేస్తోంది. తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా వరద పెరిగింది. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. పర్ణశాల దగ్గర సీతమ్మవారి చీరలు మునిగిపోయాయి. వరద క్రమంగా పెరుగుతూ ఉండటంతో మొదటి హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కళ్యాణ కరకట్ట వరకు వరద చేరడంతో ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. లాంచీలు, గజఈతగాళ్లను సిద్ధం చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. బొగత జలపాతం నుంచి గోదావరికి భారీగా వరద వస్తోంది. రామన్నగూడెంలో పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరి నీటి మట్టం 15.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు వాజేడు మండలం పేరూరు గ్రామం దగ్గర 17.18 మీటర్ల దగ్గర ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి వరదతో పరివాహక ప్రాంతాల్లో పలుచోట్ల రోడ్లు, వంతెనలు నీటి మునిగాయి. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని టేకులగూడెం గ్రామం దగ్గర రేగుమాగు వాగు వంతెన నీటి మునిగింది. దీంతో వాగువైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. పేరూరు, చందుపట్ల, వాచేడు, గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్య రోడ్డు మునిగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. అటు భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారిపై ఉన్న బళ్లుకట్టు వంతెన, కుక్కతోగు వంతెన, జిన్నెలవాగు వంతెనలపై నుంచి వరద ప్రవహిస్తోంది. ఇదే ఉధృతి కొనసాగితే వెంకటాపురం, భద్రాచలం రూట్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.